నాగార్జున సాగర్ కి పర్యాటకుల తాకిడి పెరిగింది. వాళ్ళ ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా నిన్న సాటర్డే సండే వీకెండ్ కావడంతో కూడా 2 రోజులు సెలవు దినాలు కావడంతో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్యామ్ గేట్లు కూడా నిన్న మొన్నటి వరకు కూడా పూర్తిగా 26 గేట్లు కూడా తీసి ఉంచినటువంటి పరిస్థితి. కానీ ఎగువ నుంచి ఫ్లో తగ్గడంతో ఇప్పుడు కేవలం 8 గేట్లే ఓపెన్ చేసి ఉన్నాయి. గత వారం రోజుల నుంచి కూడా మొదటగా ఎప్పుడైతే సోమవారం రోజు గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది, మంగళవారం నుంచి కూడా వారం రోజుల పాటు కూడా మొత్తం పూర్తిగా 3 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. ఇప్పుడు స్వల్ప వరద తగ్గడంతో కూడా గేట్లను మూసి 8 గేట్లనే తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న ఇవాళ 2 రోజులు చూసినట్లయితే 2 రోజులు సెలవు దినాలు కావడంతో పెద్ద ఎత్తున క్రౌడ్ మాత్రం హైదరాబాద్ నుంచి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నాగార్జున సాగర్ కృష్ణమ్మ అందాలని చూడడానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. వచ్చిన వాళ్ళంతా కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా ఇక్కడ ఒక్కసారిగా చూసేసరికి కూడా ఇక్కడ అందాలని చూసేసరికి కూడా వారి జర్నీ అంతా కూడా రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే వంటలు వేసుకొని కూడా వారి ఫుడ్ అందరూ కలిసి తింటున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా కృష్ణ ఇక్కడ రావడంతో కూడా కృష్ణా నదిలో ఉన్నటువంటి చేపలు ఫిష్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. మనం ఒక సండే కావడంతో ఒక కలర్ఫుల్ వాతావరణం అయితే నాగార్జున సాగర్ ప్రాంతంలో కనిపిస్తుంది. చూడొచ్చు వీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతా కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడే కృష్ణమ్మ చెంతన ఇక్కడ అంతా ఒడ్డున కూర్చొని కూడా తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? మిర్యాలగూడ. ఎలా ఉంది ఇక్కడ అంతా? చాలా బాగుంది. ఎంతమంది వచ్చిండ్రు? అంతా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. అంత వెరైటీలు అక్కడ ఇంటి దగ్గరే చేస్తారు. ఇంటి దగ్గరనే చికెన్, మటన్, గారెలు, చికెన్, మటన్, దోసకాయ పచ్చడి వస్తుంటారా? ప్రతిసారి వస్తుంది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా. సండే ఇంతకుముందు వచ్చారా ఇక్కడికి? వచ్చినాం. ఇంతకుముందు వచ్చారా మీరు? వచ్చాం. ఎలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్? ఎలా ఉంది? చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ కూర్చొని తినడం ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చెట్ల కిందకి వచ్చినట్టుంది. చూడొచ్చు, అంతా కూడా పిల్లలు ఫ్యామిలీస్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. వారి ఇంటి నుంచి అంతా కూడా వంటలు చేసుకొని రావడం జరిగింది. అంతా వచ్చి కూడా కృష్ణమ్మ చెంతన ఇక్కడ తింటున్నారు. మొత్తం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. చాలా వరకు ఆ వ్యూని చూసుకుంటా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. చాలా వరకు ఇలాంటి ఎంజాయ్మెంట్ వారికి ఎక్కడ దొరకదనే చెప్పవచ్చు. దూర ప్రాంతాల నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఎలా ఉంది ఇక్కడికి వచ్చాక? చాలా బాగుంది. వ్యూ కానీ అందాలు కానీ చాలా బాగుంది. ఇంతకుముందు వచ్చారా? మేము ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాళ్ళం. ఏది ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చారు? అవును, ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుంటాం. ఇవాళ సండే వీకెండ్ మా ఫ్యామిలీ మొత్తం. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంతా కలిసి ఇంటి దగ్గరే ఇలా ఒక టూర్ లాగా మాదిరిగా కూడా నాగార్జున సాగర్ అంటే కొత్తగా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఒక కలర్ఫుల్ వాతావరణం అయితే ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతుందని చెప్పవచ్చు. నిన్న పెద్ద ఎత్తున కూడా నిన్న ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇంకా సాయంత్రం వరకు కూడా మరింత ఫ్లో పెరిగే అవకాశం కనపడుతుంది. ఇక్కడైతే పవర్ హౌస్ డ్యామ్ గేట్ల వెనకాల కూడా పవర్ హౌస్ ఉందో ఇక్కడికి వాహనాలని అనుమతించారు. చాలా వరకు వెహికల్స్ అక్కడే ఆపేసేసి కూడా ఇక్కడ విధంగా నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? మాచల్లే, లోకలే. ఎలా ఉంది ఇక్కడ? సూపర్ ఎంజాయ్. ఇయర్లో 2 times రావాల్సింది కంపల్సరీగా. బాగుంటుంది. అందరు పిల్లలు, ఫ్యామిలీ మొత్తం, ఫ్రెండ్ ఫ్యామిలీ. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఏదో మా పాప చాలా బాగా మాట్లాడిద్ది. నో ప్రాబ్లం. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఒక ఎంటర్టైన్మెంట్ వాతావరణం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అంతా కలర్ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనమంతా కూడా చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఇదే విధంగా బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. గత వారం రోజుల నుంచి కూడా మనం ఎప్పుడైతే సోమవారం రోజు గేట్స్ ఓపెన్ చేశారో ఆ రోజు నుంచి కూడా ఫ్లో మొదలైందని చెప్పవచ్చు. వందలాదిగా వేలాదిగా ప్రతిరోజు నాగార్జున సాగర్కి రావడం, ఇక్కడ ఆ డ్యామ్ పై నుంచి కూడా అందాలని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చాలా వరకు అంతా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా వరకు ఆ పిల్లలతో ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం. చాలా వరకు ఇక్కడికి వచ్చి కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇంకా ఫ్లో ఏమాత్రం తగ్గడం లేదు. అంతా కూడా
పెరిగిందనే చెప్పవచ్చు. కాస్త 26 గేట్లు నిన్న మొన్నటి వరకు కూడా 26 పిల్లలతో కూడా అంతా ఎంజాయ్. ఎక్కడి నుంచి వచ్చారండి? మాచర్ల. ఎలా ఉంది ఇక్కడ అంతా కూడా? చాలా బాగుంది చూడడానికి, కానీ ఇయర్ వస్తుంటాం మేము. బాగుంది ఇక్కడ. 2 years అయినట్టుంది కదా? అవునవును, వాటర్ వదిలినప్పుడల్లా వచ్చేస్తాం మేము. చాలా బాగుంది చూడడానికి. అంతా కూడా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం సిచ్యువేషన్ అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. నిరంతరంగా మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున బైక్లు, అదేవిధంగా వారి పర్సనల్ వెహికల్స్, కార్లు, అదేవిధంగా ట్రావెల్స్తో అంతా కూడా వస్తున్నారు. ఇంకా ఇప్పుడు మాత్రం ఫ్లో తగ్గిందని చెప్పవచ్చు. ఫ్లో వస్తున్న దాన్ని బట్టి కూడా గేట్లు ఎప్పటికప్పుడు తెరుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు 3 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చేసరికి కూడా మొత్తం గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు కాస్త ఫ్లో తగ్గడంతో కూడా గేట్స్ని కాస్త దించి కేవలం ఒక 8 గేట్లు మాత్రమే ఓపెన్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఇంకా వస్తున్నటువంటి ఇన్ఫ్లోని బట్టి ఇప్పటికే నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది, గరిష్ట నీటి మట్టానికి చేరుకుందని చెప్పవచ్చు. అంతా ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది, ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రం అని చెప్పవచ్చు. దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా. అయితే గతంలో కూడా మనం చూడడం జరిగింది, ఎప్పుడైతే సాగర్ గేట్లు 1-2 రోజులు తీయడం తర్వాత క్లోజ్ చేయడం చూసాం. కానీ వారం నుంచి కూడా ఫ్లో మరింతగా వస్తుంటే వారం నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. నాగార్జున సాగర్లో పోలీసులు కూడా ఆ ట్రాఫిక్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా అటు ఏపీ పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులు, 2 రాష్ట్రాల పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నాగార్జున సాగర్లో కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.